బీజేపీ కాంగ్రెస్ లు తమ స్టార్ క్యాంపెయినర్ల ప్రసంగాల్లో కనీస మర్యాద పాటించేలా చూడాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పార్టీల నేతల ప్రసంగాల తీరుపై లోక్సభ ఎన్నికల్లో 5వ దశ ముగిసిన తర్వాత ఈసీ స్పందించింది. కాంగ్రెస్ గెలిస్తే దేశ సంపదను ముస్లింలకు పంచేస్తుందంటూ మోదీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై ఇరు పార్టీలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి. వాటిపై వివరణ ఇవ్వాలంటూ రెండు పార్టీలకు ఈసీ గతంలో ఆదేశాలు జారీ చేసింది. వాటిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన వివరణని తిరస్కరిస్తూ తాజాగా వారికి లేఖలు రాసింది. కులం, మతం, జాతి, భాషల ఆధారంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేతలు సంయమనం పాటించేలా చూడాలని ఆ లేఖల్లో సూచించింది. వివిధ కులాలు, మతాలు, తెగలు, భాషలకు చెందిన ప్రజల నడుమ ఇప్పటికే ఉన్న విభేదాలు మరింత పెరిగేలా, పరస్పర విద్వేషాన్ని కలిగించేలా, ఉద్రిక్తతలను పెంచేలా ఏ పార్టీ, ఏ అభ్యర్థి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని, ఎలాంటి చర్యలు చేపట్టకూడదు అని ఎన్నికల నియమావళి పేర్కొంటున్న విషయాన్ని గుర్తు చేసింది. క్యాంపెయినర్లు ఆ నియమావళిని అనుసరించేలా చూసే బాధ్యత పార్టీలదేనని స్పష్టం చేసింది.